ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఐవీఎఫ్లో పాజిటివ్ అనేది మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినాక 14 days తర్వాత టెస్ట్లో పాజిటివా నెగటివా అనేది తెలుస్తుంది. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే డైట్ పరంగా కానీ రెస్ట్ పరంగా కానీ మెయిన్ ఉంటాయి. సో డైట్ రిలేటెడ్గా అంటే న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్లస్ ఈ మధ్య కాలంలో పెస్టిసైడ్స్ ఇవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఏది తీసుకున్నా బాగా వాష్ చేసి తీసుకోవాలి. ప్లస్ అంటే అన్నీ తినకూడదు అనేసి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు, అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి, ఎక్కువ డీప్ ఫ్రైడ్ ప్రాసెస్డ్ క్యాన్డ్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేసి న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ప్లస్ పపాయ అనేది అవాయిడ్ చేయమని చెప్తుంటాము ఎక్కువ శాతం, మిగతావంతా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ రెస్ట్ అంటే అసలు చాలామంది ఇంకా పాజిటివ్ వచ్చింది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే చాలా భయపడిపోయి అసలు కదలడము, బెడ్ మీద పడుకోవడము, నడవడం కూడా చాలా జాగ్రత్తగా లేచి నడవడం ఇట్లాంటివి చేస్తుంటారు. సో అట్లా బెడ్ రెస్ట్ అనేది అసలు ఎవరికి అడ్వైస్ చేయమన్నమాట. ముందు ఎలాంటి పనులు చేసుకుంటున్నారో అవన్నీ చేసుకోవచ్చు. ప్లస్ ఇట్లా రెస్ట్ తీసుకున్న వాళ్ళకంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది అంటే అబార్షన్స్ అవ్వకుండా కంటిన్యూ అవ్వడం అనేది ఎక్కువ శాతం చూస్తుంటాము. ఎందుకంటే రెస్ట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ సైకలాజికల్గా కూడా ఇంకా అదే ఆలోచిస్తూ ఇట్లా కూడా ఉంటారు. ప్లస్ ఇంకొక ఐవీఎఫ్ పాజిటివ్ వచ్చాక ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ అయితే కరెక్ట్గా కంపల్సరీగా వేసుకోవాలి, వాళ్ళు చెప్పినప్పుడే మానేసేయాలన్నమాట. సో ఐవీఎఫ్లో ట్విన్స్ కూడా పుడుతుంటారు, సో పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారా? ఐవీఎఫ్కి నార్మల్ ప్రెగ్నెన్సీకి కన్సెప్షన్లో బేబీస్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. న్యాచురల్గా ఎలాగ ట్విన్స్ పుడితే ఎలా హెల్దీగా ఉంటారో ఐవీఎఫ్ బేబీస్ అయినా కూడా ట్విన్స్లో ఇద్దరు హెల్దీగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే ట్విన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంటే 9th month వరకు వెళ్ళకుండా కొంచెం ముందరే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అప్పుడు కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం ఇనిషియల్గా కొంచెం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది బేబీస్కి. తర్వాత ఇంకా నార్మల్ గ్రోత్ అంటే వెయిట్ నార్మల్గా రీచ్ అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ అనేటివి ఏమి ఉండవు. ఐవీఎఫ్, ఐయుఐ, ఇక్సీ మధ్య తేడా ఏమిటి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఐయుఐ అనేది చాలా బేసిక్ ప్రొసీజర్, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో జనరల్గా ఏంటంటే స్టెప్ వైజ్ వెళ్ళేటట్టు అయితే వాళ్ళకి అన్ని ట్యూబ్స్ బ్లాక్ అవ్వకుండా ఎగ్స్ నార్మల్గా ఉంటే కనుక ఫస్ట్ ఐయుఐకి 3 to 6 cycles వరకు ట్రై చేయమని చెప్తాము. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ కింద ఐవీఎఫ్కి చెప్తామన్నమాట. లేదు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే కనుక డైరెక్ట్గా ఐవీఎఫ్కి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఐవీఎఫ్ ఇక్సీలో అనేది ఇప్పుడు అందరూ ఐవీఎఫ్ నుంచి ఇక్సీకి చేంజ్ అయ్యారు కాబట్టి దాంట్లో డిఫరెన్సెస్ అనేటివి ఏమి ఉండవు.